అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ శాఖకు క్యాబినెట్ చెక్, రంగంలోకి పంచ పాండవులు, ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల త్యాగం, జీతాల్లో 50% కోతకు నిర్ణయం, నేడే నిర్ణయాత్మక చర్చలు, ఆత్మహత్యలు వద్దని సీఎం విజ్ఞప్తి. నేటి నుంచి వేసవి సెలవులు, జూన్ 11 వరకు విద్యా సంస్థలకు వేసవి విరామం, జూన్ 12న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు, ఆర్టీసీ సమ్మెతో నిలిచిన పల్లె పయనాలు, రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె, ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, బలవంతంగా నడిపేందుకు యత్నాలు, పలు చోట్ల కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో అప్పీల్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆర్టీసీ శాఖకు క్యాబినెట్ చెక్. రాష్ట్ర క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రుల బృందం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలకుల బాధ్యతను, ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటి చెప్పారు. రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె, 2 డ్రైవర్లు సూసైడ్ అటెంప్ట్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కలకలం, ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, బలవంతంగా నడిపేందుకు యత్నాలు. నేటి నుంచి వేసవి సెలవులు, జూన్ 11 వరకు విద్యా సంస్థలకు వేసవి విరామం, మళ్ళీ తిరిగి జూన్ 12వ తారీఖు నుంచి స్కూళ్ళు, పాఠశాలలు తెరుచుకుంటాయి. ఆర్టీసీ సమ్మెతో పల్లె పయనాలు, అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు, ఫ్యామిలీ అందరూ కూడా ఊర్లు వెళ్తూ ఉంటారు. ఆ పల్లె పయనాలు అనేవి నిలిచిపోయాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. రేవంత్ మాట తప్పారు, ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒకటే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులదే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్టీసీ కార్మికులకు మద్దతు. ప్రభుత్వం దిగిరాకుంటే సెక్రటేరియట్ ముట్టడి. ప్రగతి చక్రంపై నిర్లక్ష్యపు చీడ, దాని గురించి స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. ఆర్టీసీ బస్సులపైన ఒక స్పెషల్ ఆర్టికల్. అలాగే తమిళనాడు, బెంగాల్లో తొలి దశ పోలింగ్ ప్రశాంతం. బెంగాల్లో 89.93%, తమిళనాడులో 82.24% ఓటింగ్ ముగిసింది. మే 4న తుది ఫలితాలు అనేవి వెల్లడవుతాయి. బెంగాల్లో బీజేపీదే విజయం. మే 4న రాష్ట్రమంతా మిఠాయిలు పంచుతాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం విశేషం. నదియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాటక రంగానికి అంకితం శేఖర్ బాబు జీవితం. నేడు పందిళ్ళ శేఖర్ బాబు వర్ధంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. గత కాలపు గవాక్షం, సత్య శోధనల సాక్ష్యం. అక్షర తపస్వి ఎంవిఆర్ శాస్త్రికి జీవిత సాఫల్యం. కృషివలుడు శాస్త్రికి జీవిత సాఫల్యం పురస్కారం అందుకున్నారు. ఆయన గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. పాత్రికేయ కురువృద్ధులు నండూరి. నేడు నండూరి రామ్మోహన్ రావు జయంతి గురించి ఒక స్పెషల్ న్యూస్. మానవ సేవే మాధవ సేవ. సత్యసాయి ప్రేమాపదం ప్రపంచానికే మార్గదర్శకం. నేడు సత్యసాయి బాబా ఆరాధన మహోత్సవం. పుట్టపర్తి నుంచి విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక వెలుగులు. మైదానంలో పరుగుల వర్షం, బయట డాన్స్ సెన్సేషన్. ఫిదా చేస్తున్న సన్ రైజర్స్, వైరల్ అవుతున్న ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ డాన్స్ వీడియో. సిఎస్కే విశ్వరూపం. ముంబై ఇండియన్స్పై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం. సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్. అఖిల్ హుస్సేన్ స్పిన్ మాయాజాలానికి ముంబై విలవెల. ఫిల్మీ న్యూస్ చూస్తున్నట్లయితే నేహా శర్మ బ్లాక్ మ్యాజిక్. చిరుత బ్యూటీ గ్లామర్ విందు. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్. విడిగా ఉన్న సంతోషంగానే రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో తన హస్బెండ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. త్రిష పోస్టర్తో మళ్ళీ చర్చల్లో విజయ్. సో నిన్న త్రిష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎలక్షన్స్ కాబట్టి. ఆ ఓటు హక్కు వినియోగం తర్వాత ఒక ఫోటో అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విజయ్ అండ్ త్రిష నటించిన మూవీ నుంచి ఒక స్పెషల్ గిల్లీ మూవీ నుంచి ఒక సాంగ్ అనేది ఆ పోస్ట్లో యాడ్ చేసి పెట్టారనమాట. దాని గురించి ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది. స్టైల్ రూల్స్ మార్చేసిన మాలవిక. ప్రస్తుతం మాలవిక మోహనన్
ఫోటోషూట్స్ అయితే వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే కంప్లీట్ లుక్ అనేది చేంజ్ చేశారనమాట. అదొక న్యూస్ చూస్తున్నాం. చూసారు కదా ఈరోజు వార్తలు. సో మీరు రెగ్యులర్గా ఎవ్రీడే న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో మీకు ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. అండ్ ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, సో ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కమిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.